జాకిర్ హుస్సేన్ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ 73 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని ఆయన మేనేజర్ నిర్మలా ఆడసి వెల్లడించారు. ఇక జాకిర్ హుస్సేన్ 1951 మార్చి 9న అప్పటి బాంబే సిటీలో జన్మించారు. ఆయన లెజెండరీ తబలా ప్లేయర్ అలా రఖా యొక్క పెద్ద కొడుకు. జాకిర్ చిన్నప్పటి నుంచే సంగీతంలో పట్టు సాధించి తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. సెయింట్ మైకేల్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్లో నైపుణ్యం సాధించారు. జాకిర్ 13 ఏళ్లకే తొలి ప్రదర్శన ఇచ్చారు. అయితే దీని వెనుక ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. నిజానికి ఈ ప్రదర్శనలో తబలా వాయించేందుకు రావాలంటూ అల్లా రఖాకు ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆ లెటర్ జాకిర్ చేతికి అందింది. దీంతో ఆ లెటర్కు అల్లా రఖా మాదిరిగానే తానే బదిలిచ్చారు. ఆ కార్యక్రమానికి తాను రాలేనని, తన కొడుకు జాకిర్ హుస్సేన్ అందుబాటులో ఉన్నారని ప్రత్యుత్తరం పంపారు. అయితే ఆయన వయసు అప్పుడు 13 ఏళ్లన్న విషయం చెప్పకుండా దాచారు. దాంతో జాకిర్కు అల్లా ఫస్ట్ బుకింగ్ కన్ఫర్మ్ కావడం, ఆయన వెళ్లి తబలా వాయించి భళా అనిపించుకోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆయన దాదాపు 6 దశాబ్దాలుగా అసమాన ప్రతిభతో ప్రపంచంలోనే మేటి తబలా ప్లేయర్గా మన్ననలు అందుకున్నారు. సంగీత రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన గ్రామీ వేదికపై 5 అవార్డులను అందుకున్నారు. ఎంతో ఎనర్జెటిక్ గా, వినసొంపుగా హావభావాలు పలికిస్తూ తబలా వాయించే జాకిర్ హుస్సేన్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మేటి తబలా ప్లేయర్గా, తబలా మాస్ట్రోగా ఖ్యాతి పొందారు. తబలా వాయించడంలో ఎన్నో విచిత్రమైన బాణీలను ప్రవేశపెట్టి తనకు తానే సాటి అని చాటుకున్నారు. 1973లో ఇంగ్లీష్ టారిస్ట్ జన్ మెక్లిన్, వయలినిస్ట్ ఎల్ శంకర్, పెర్క్యూషనిస్ట్ టీహెచ్ విక్కు వినాయక్ రామ్ వంటి ఉద్దండులతో కలిసి ప్రదర్శనలిచ్చి మెప్పించారు. భారత ప్రభుత్వం ఆయన్ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక ఆయన కథక్ డాన్సర్, టీచర్ ఆంటోనియా మినేకోలాను వివాహం చేసుకున్నారు. వారికి 2 కూతుళ్లున్నారు. ఇప్పుడు ఆయన మరణ వార్తతో సంగీత లోకం విషాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.